అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వచ్చేసి చాలా పనులు ఉన్నాయన్నమాట. అందుకే హడావిడిగా కుకింగ్ అయితే చేసేస్తున్నాను. దట్టు కొబ్బరిపాలు అన్నం చేస్తున్నాను, మా ఇంట్లో అందరి ఫేవరెట్. దాని తర్వాత మార్నింగ్ వచ్చేసి ఈ వెయిట్ లాస్ టీ అనేది తయారు చేసుకుంటున్నాను. ఈ వెయిట్ లాస్ టీలో మనం వట్టివేర్లు, దాంతోపాటు యాలక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క ఇలాంటి అన్ని వేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. మొత్తం మిక్సీ చేసేసి ఆ చిన్న చిటికెడు తీసుకుని దాన్ని బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం మనము పటికి బెల్లం ఉంటుంది కదా, అది వేసుకుని తాగితే మనకు మార్నింగ్ టీ క్రేవింగ్స్ కూడా మొత్తం అంతా పోతుంది. ఆ టీ వల్ల వెయిట్ లాస్ కూడా బాగా అవుతాం. ఇక్కడైతే నేను హేమన్యాన్ని యోగాలో దించేసి వచ్చేసాను అనమాట. అప్పటికి మా ఆయన ఈ టీని వడబోసేసి మొత్తం అంతా బయట కూర్చొని తాగుతున్నాం. ఎర్లీ మార్నింగ్స్ టీ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది యాక్చువల్గా తాగొద్దు అని అంటారు, కానీ నేను కూడా తాగుతాను. అది ఎడిక్ట్ అయ్యామంటే అస్సలు వదిలిపెట్టలేము. మన టంగ్కి ఆ టేస్ట్ అనేది అలవాటైపోద్ది, ఆ గారతనం అనేది ఉండాలి, అది నా ఫీలింగ్. అందుకని చెప్పేసి మార్నింగ్ ఈ హర్బ్ టీ అయితే కనుక నా కోసం నేను స్పెషల్గా తయారు చేసుకున్నాను. దీంట్లో ఉన్నవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం సేపు దాకా మనకి టీ తాగాలనే క్రేవింగ్స్ రావు. దాంతోపాటు ఫ్యాట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. దీని రెసిపీ కావాలంటే ఎప్పుడైనా చెప్పండి, కంపల్సరీ షేర్ చేస్తాను. దాని తర్వాత వచ్చేసి కుకింగ్లోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాలి. దాంతోపాటు పిల్లలకు కూడా స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి పొద్దున్నే కొబ్బరిపాలు అన్నం అయితే వండేస్తున్నాను. ముందే కొబ్బరిపాలు తీసుకుని పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా కుకింగ్ అయితే అయిపోద్ది. దానికి కావాల్సినవన్నీ కూడా మనకి ఇష్టమైన వెజీస్, లేదు అంటే పన్నీరు, క్యాప్సికమ్ ఇట్లాంటివి ఏ ఇష్టం ఉంటే అవి వేసేసుకుని ఈ కొబ్బరిపాలు అన్నం అయితే తీయచ్చు. యాక్చువల్గా మాకు ప్రతి కార్తీక మాసంలో కొబ్బరిపాలు అన్నం ఎక్కువగా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎవ్రీడే మనం కోకోనట్ అనేది దేవుడికి సమర్పించుకుంటాం కాబట్టి. మా ఇంట్లో అయితే మాత్రం ఈ కొబ్బరిపాలు అన్నము మా అమ్మ సిగ్నేచర్ డిష్ అని చెప్పచ్చు. తను చాలా బాగా చేస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి అది తిని నాకు ఆ టేస్ట్ అనేది అలవాటైపోయింది. అది ఈజీగా కూడా అయిపోద్ది. ఈరోజు కొబ్బరిపాలు అన్నంలో ఎక్కువ మసాలా వేయద్దు, తక్కువ మసాలాతో కొంచెం మైల్డ్గా ఉంచేటట్టు చూడు అని చెప్పేసి అని అన్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను జస్ట్ లవంగం, యాలక్కాయ, దాల్చిన చెక్క ఈ 3 మాత్రమే వేసాను, జస్ట్ ఫ్లేవర్ కోసం. దాని తర్వాత పన్నీర్ ఇంకా క్యారెట్ వేసాను. దాంతోపాటు మీల్ మేకర్ కూడా వేసాను. మీకు కావాలంటే శనగలు, రాజ్మా ఇట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఆఖరికి కొబ్బరిపాలు అనేది కర్రీస్లో కూడా పోసుకుంటే చాలా మంచిది. గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి వెళ్తాయి అన్నమాట. ఎప్పుడు బటర్ లేకపోతే క్రీమే కాదు, కొబ్బరిపాలు పోసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. తీయటం కొబ్బరిపాలు చాలా ఈజీ అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా నేను పలావ్కి 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి ఇన్ని వెజిటేబుల్స్ అయితే వేస్తాను అనమాట. కంపల్సరీ మీల్ మేకర్ అనేది కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు, ప్రోటీన్ అని కూడా. దాని తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ పెరుగు పచ్చడి దీని కాంబినేషన్ చేయబోతున్నాను. దాని తర్వాత శాండ్విచెస్ ఈరోజు మామూలుగా బ్రేక్ఫాస్ట్ కోసం. దాని తర్వాత వచ్చేసి పన్నీర్ టిక్కా కావాలంట హేమన్యకి. ఎన్నిసార్లు నుంచి చెప్తున్నాను, మమ్మీ నువ్వు పన్నీర్ టిక్కానే చేయట్లేదు అని చెప్పేసి అని అంటుంది. సరే అని చెప్పేసి ఒక 5-6 పన్నీర్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. దాన్ని ఈజీగా సింపుల్గా పన్నీర్ టిక్కా అయితే చేసేస్తాను అనమాట. ఇదైతే కొబ్బరిపాలు, దీని కన్సిస్టెన్సీ చూసారా, మామూలుగా ఇవి చాలా చిక్కగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి. ఆ చిక్కదనాన్ని కొంచెం పలచపరచడానికి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను దాంట్లోకి. 1:2 రేషియోలో ఇది కూడా సేమ్ క్వాంటిటీతో పోస్తాను అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు. కావాలి అంటే బాస్మతి అయితే కనుక 1.5 పోసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్గా 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ కొబ్బరిపాలు పోసేసుకున్నాను. ఇక్కడ హేమన్య వచ్చి పన్నీర్ టిక్కా అడుగుతాను, చూడండి ఎంత నైస్గా అడుగుతుందో. సరే ఏం తీసుకొస్తున్నావు టిఫిన్కా? ఓకే గో అండ్ రెడీ ఫర్ స్కూల్. ఈరోజు కొంచెం ఆలస్యంగా వంట మొదలుపెట్టాను, కొంచెం హడావిడిగా అయితే ఉంది. అందుకని చెప్పేసి మామూలుగా కుక్కర్ వీతో పెట్టేటప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా వేయటం మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఫైనల్గా వేసాను. ఇక్కడైతే కనుక ఈ మొత్తం బియ్యం వేసేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను అనమాట. కృతిక కూడా పాలు అని గోడలాగా పాలు కావాలని అడుగుతూ ఉంటుంది. ఇస్తున్నావే
నేను యూజువల్గా ఇట్లా కొబ్బరి పాలన్నం రైస్తో ఏదైనా చేసినప్పుడైతే మాత్రం నేను ఇవి అయితే తినను. యాక్చువల్గా వెయిట్ లాస్ అనేది కాదు, కానీ నాకు కార్బోహైడ్రేట్ కొంచెం పడ్డా సరే నేను ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అయిపోతాను. యాక్చువల్గా మీరు ప్రీవియస్లో నా లాస్ట్ వీడియోస్లో చూసుంటే కనుక నేను చాలా బక్కగా అయ్యాను. దాని తర్వాత తెలియదు ఏజ్ పరంగా అనుకుంటా ఇంకా వెయిట్ అయితే కొంచెం పుటాన్ అయ్యాను. ఇది రెడ్యూస్ చేయడానికి చాలా ఈజీ ట్రిక్స్ అయితే వస్తుంది, కానీ ఈ ట్రిక్స్ అన్నీ కూడా ఏది వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మైండ్తో ఎంతవరకు మనం గేమ్ ఆడగలుగుతామో వెయిట్ లాస్లో, మన మైండ్ కనుక స్టాండ్ తీసుకుని నేను వెయిట్ లాస్ అవ్వాలి అని కూర్చుందనుకోండి, మనం ఈజీగా చిటికలో వెయిట్ లాస్ అవ్వచ్చు. అదే కనుక అదే 50-50గా డొల్లుతూ ఉందనుకోండి, అటొగ్గెంతు ఇటొగ్గెంతు మనం వెయిట్ లాస్ అనేది అవ్వము. దాంతోపాటు మనం మంచింగ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఎంతసేపు మనం వెయిట్ లాస్ అనేది ఎప్పుడు చేయాలనుకున్నా స్ట్రిక్ట్గా 21 days నేను ఇది తిన్నాను, ఇది తినను అంటే ఇది తినను అంతే అని చెప్పేసి పెట్టుకున్నాం అనుకోండి. దానికి ఆల్టర్నేట్స్ కొన్ని పాపింగ్స్ చూసుకున్నాం అనుకోండి, అంటే మన క్రేవింగ్స్ అనేది మనం మనుషులం కాబట్టి మనకు క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. ఆ క్రేవింగ్స్ అనేవి కొంచెం కంట్రోల్లో చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాం. ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ టిక్కా చేస్తున్నాను. ఈ పన్నీర్ టిక్కా వెయిట్ లాస్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది, కానీ దీన్ని ఎయిర్ ఫ్రై చేసుకుంటే కనుక మనకు వెయిట్ లాస్లోకి ఈజీ అవుతుంది. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని అనగానే మనం ఏమనుకుంటాము, ఎక్సర్సైజ్కో జిమ్కో వెళ్తే వెయిట్ లాస్ అవుతాము అని అనుకుంటాం. కానీ ఈ మధ్యన అందరికీ తెలిసింది ఏంటంటే డైట్ వల్ల వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అని చెప్పి, కానీ తినకూడదు అనేది మనం ఒక భ్రమలో ఉంటాం. కానీ అట్లా ఏం కాదండి, వెయిట్ లాస్ అంటే తింటూనే అవ్వచ్చు. యాక్చువల్గా ప్రోటీన్ ఇంటేక్ పెంచి కార్బోహైడ్రేట్ తగ్గించి దాంతోపాటు ఫైబర్స్ తీసుకుంటే కనుక ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ఎలా అని అంటే కనుక ఎక్కువగా టోఫు పన్నీరు అంటే పన్నీర్ సోయా పన్నీర్ తీసుకోవచ్చు. దాంతోపాటు మనం కర్రీస్ తినాలి అంటారు. కర్రీస్ తినాలి అంటే మనం ఇంట్లో వాళ్ళకు వండే కర్రీస్ కాదు, యాక్చువల్గా ఈ సపరేట్ కర్రీస్ ఉంటాయి. ఆయిల్ తక్కువ వేసి బెండకాయ ఫ్రై కూడా డిఫరెంట్గా చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేయాలి, దాన్ని శనగపిండితో కొంచెం ముంచి అట్లా డిఫరెంట్గా తయారు చేసుకుంటే మనకి ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గి మనకి మన మీల్ అనేది మనం సపరేట్గా కుక్ చేసుకోగలిగితే అప్పుడు మనం వెయిట్ లాస్ అనేది అవుతాం. నేను కంపల్సరీ షేర్ చేసుకుంటానండి నా డైట్ రెసిపీస్ అనేది. దాంతోపాటు సలాడ్స్, నేనైతే సలాడ్స్ చాలా చాలా బాగా చేస్తాను. యాక్చువల్గా నా ఫేవరెట్ అనమాట సలాడ్స్. అది 1 meal తీసుకున్నామంటే మనకు సాయంకాలం దాకా ఆకలేదు, దాంతోపాటు క్రేవింగ్స్ కూడా ఉండవు అనమాట. ఇక్కడ వచ్చేసి పన్నీర్ టిక్కా కోసం నేను అసలు చాలా సింపుల్గా చేస్తున్నాను. జస్ట్ ఉప్పు కారం, దాని తర్వాత ధనియాల పొడి కొంచెం వేసేసి పెరుగుతో కలిపేసేసి ఆ పన్నీర్ని జస్ట్ సాతే చేసుకున్నాను. ఇక్కడైతే కనుక ఇందాక చూసినట్టు స్టీల్ దాంట్లో కడాయిలో వేస్తున్నాను కాబట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి దాని తర్వాత ఆయిల్ వేసాను. అప్పుడు స్టిక్కీగా అవ్వదన్నమాట పన్నీర్ అనేది. దాని తర్వాత కొంచెం ఘీ వేసాను, హేమన్యక్ కాబట్టి కొంచెం ఘీ 1 spoon వేసాను అనమాట. చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. పన్నీర్ టిక్కా చూడగానే దాని ఆతృత వేడిగా ఉందని కూడా మర్చిపోయింది. యాక్చువల్గా నాకు తడి చేతులు కాబట్టి నాకు వేడి అంటట్లేదు అనమాట. తన కోసం ఓన్లీ 5-6 పెట్టాను. తను అంది అందరికీ షేర్ చేసేసానమ్మా, నాకైతే ఓన్లీ 2 pieces మాత్రమే మిగిలినాయి, అందరు బాగా నచ్చింది అని అన్నారు అని చెప్పింది అనమాట. మార్నింగ్స్ అందరికీ ఇంతే హార్డ్గా ఉంటాయి కదా పిల్లల్ని రెడీ చేయడం. దట్టు ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత జడలు కంపల్సరీ వేయాలి. హేమన్య వాళ్ళ స్కూల్లో అయితే కొంచెం స్ట్రిక్టే ఉంటారు. ఇక్కడ కృతిక అయితే అస్సలు పిలకలు వేయించుకోవట్లేదు. కొంచెం జుట్టు వచ్చింది కానీ పిలకలు వేయించుకోవట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా నేను క్లిప్స్ బలవంతంగా పెట్టి పంపిస్తున్నాను. కొబ్బరి పాలన్నం అయితే ఫైనల్గా చూసే లుక్ ఇట్లా ఉంటుంది చూడండి. ఈ మధ్యన హేమన్య ఎక్కువగా ఫ్లేవర్డ్ రైస్ అడుగుతుంది అనమాట. అందుకే నేను కొబ్బరి పాలన్నము లేకపోతే మిరియాల అన్నము లేదు అంటే క్యారెట్ అట్లా అయితే తను ఇష్టంగా తినదు. అందుకని చెప్పేసి తనకి ఫ్రైడ్ రైస్ టైప్లో పలావ్ టైప్లో ఇష్టం అనమాట. క్యారెట్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్ ఇట్లాంటివి తినదు. అందుకని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ మాత్రమే తన కోసం పెట్టుకుని తన కోసం ఈ డిషెస్ అయితే తయారు చేస్తున్నాను. ఫైనల్గా తన లంచ్ బాక్స్లో అయితే 2 boxes పలావ్ పెట్టాను, దాంతోపాటు కీరా, పెరుగు పచ్చడి పెట్టాను. స్నాక్స్ కోసం దానిమ్మ గింజలు, జామకాయ అయితే పెట్టాను. ఇక్కడ వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. అమ్మయ్య అని
పంపిస్తుంది అనమాట 8:30కి. ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ కృతిక ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడైతే కనుక నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బాయిల్ చేసుకున్న ఆలూస్ ఉంటే కనుక మనం శాండ్విచెస్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆలూస్ వచ్చేసి ముందు బాయిల్ చేసి ఉంచుకున్నాను కాబట్టి దాంట్లో కొన్ని పన్నీర్ పీసెస్ అయితే మిగిలిపోయినాయి. దాన్ని స్మాష్ చేసేసి ఆలూ స్మాష్ చేసేసి ఇందాక కొంచెం ఆ పెరుగు కలిపిన మసాలా ఉంది కదా, పచ్చిమిరపకాయ కారము, ఉప్పు, ధనియాల పొడి, దాంట్లోనే మొత్తం స్మాష్ చేసేసాను అనమాట. అది ఈ శాండ్విచ్కి కూడా సరిపోతుంది. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్లో నేను శాండ్విచ్ తీసుకుంటాను. శాండ్విచ్ కూడా వెయిట్ లాస్ కిందకే వస్తుంది అనమాట. నేను ఫాలో అయ్యే డైట్ ఏంటంటే నార్త్ ఇండియన్ డైట్ అండి. యాక్చువల్గా నేను ఆయుర్వేదం ఎక్కువ ఫాలో అవుతాను, అంటే హెర్బల్ టీస్ ఇట్లా తాగుతాను వెయిట్ లాస్. నేను 104 ఉండేదాన్ని. 104 నుంచి ఇప్పుడు 78 ఉన్నాను. మధ్యలో 70కి వచ్చాను. చిన్నపిల్లలతో అయితే టఫ్ అండి. ఎప్పుడైనా ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వకపోతే ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనకి ఎవరైనా హెల్ప్ చేసి వెనకాల నుంచి అన్నీ పెడతా ఉన్నారనుకోండి, మనం కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ మన కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి, పిల్లలతో పాటు చేసి అందరికీ చేసి అని అంటే వెయిట్ లాస్లో కొంచెం టైం టేకింగే. కానీ ఎప్పుడు కూడా గివప్ ఇవ్వకూడదు అనమాట. ఏదైనా సరే నేను చేయగలుగుతాను, ఎప్పటికైనా చేస్తాను అని బ్రెయిన్లో పెట్టుకుంటే కనుక మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. మేబీ ఈ 2-3 మంత్స్లో అవ్వకపోవచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 5-6 kgs తగ్గచ్చు. ఎక్కువ టార్గెట్ పెట్టుకుని డిసప్పాయింట్ అయ్యే కన్నా తక్కువ టైంలో ఎక్కువ టార్గెట్ పెట్టుకోకుండా ఎక్కువ టైంలో తక్కువ టార్గెట్ పెట్టుకోండి, మీరు సాటిస్ఫై అవుతారు. ఇక్కడ కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేను క్లీన్ యాజ్ యూ గో అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు ఈవినింగ్ మేడ్ వస్తారు, మొత్తం అంతా క్లీన్ చేసి పెడతారు. కానీ వంటగట్టు అదంతా నాకు వంట అయిపోగానే ఈ వంటగట్టు మొత్తం నీట్గా సర్దేసేసి పక్కకు జరిపేయడం అలవాటు అనమాట. చెయ్యి కాలినా పర్వాలేదు, పొయ్యి మీద మాత్రం అట్లా నూనె చిందలు పడితే కనుక మొత్తం క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత యోగా చేసేసుకుంటున్నాను. యోగా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశానికి వెళ్ళాలి. నెక్స్ట్ ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశానికి. ఇంకా మా ఫైనల్గా ఈరోజు గృహప్రవేశానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశానికి ఇంకా కుతికాన్ని పిక్ చేసుకుని గృహప్రవేశానికి అయితే వెళ్ళాం. ఇది అరౌండ్ నేను 2 o'clock కల్లా మళ్ళీ హేమన్య టైం కల్లా వచ్చేసాను అనమాట స్కూల్ నుంచి. పిల్లలు ఉంటే ఎప్పుడు మదర్స్కి హడావిడిగానే ఉంటుంది. సో టేక్ యువర్ టైం అండ్ మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుని మనం హెల్తీగా ఉండి వాళ్ళని హెల్తీగా ఉంచితే మనం ఈజీగా హ్యాపీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇంతటితో ఈ వీడియోకి అయితే లాస్ట్కి వచ్చేసాను. ఇంకా ఎన్నో వీడియోస్ కావాలంటే ఏదైనా టాపిక్ మీద ఉంటే కనుక కంపల్సరీ షేర్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియో అయితే పెడతాను. ఇంకొకటి వచ్చేసి డైట్ రిలేటెడ్ అయితే నేను షార్ట్స్లో పెడదామని అనుకుంటున్నాను. సలాడ్స్, ఇంకా డ్రింక్స్, దాని తర్వాత హెర్బల్ టీస్ ఇట్లా అంతా ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను మీకు అప్కమింగ్ వీడియోస్లో. తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.